పెద్ద నమస్తే. నమస్తే. ఏం పేరే? మారే కందుల మారే. మారే ఏం చేస్తావు పెద్ద ఆయన? వ్యవసాయం చేస్తా. వ్యవసాయం ఎంత ఉంది? 3 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చారు నాకు తమా లేకుంటే మన కేసీఆర్ ఇచ్చాడు. మరి 3 ఎకరాలు పంట ఏం పెడతావే? వర్షాన్ని పెడతా. వర్షాన్ని పెడతావు. మనకు బాగా కరువు వచ్చింది కదా, ఒడ్లు పోయినాయా? ఒడ్లు అవి కరువు వచ్చింది. ఇప్పుడు ఒడ్లు మండలే బాగా. ఇన్నాళ్ళు 9, 10 అయ్యేది. ఇప్పుడు 6 పుట్లు ఏమైంది. 6 పుట్లు ఏమైనా. మరి ఒడ్లకు కాంగ్రెస్ పార్టీ బోనస్ ధర ఇస్తాను ఇచ్చిందా? ఇయ్యలే. పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000. మరి కాంగ్రెస్ వస్తే 4000 ఇస్తాను. 4000 ఇస్తాను కానీ ఇంతవరకు ఇవ్వలే. ఇంకా ఇయ్యలే. ఇంకా ఇస్తాంటారు కానీ ఎన్ని ఇస్తారు వాళ్ళు. ఇస్తారు. ఏం లేదు, ఇప్పుడు కేంద్రంలో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఓ దిక్కు బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు, మరో దిక్కు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ. ఇంక వాళ్ళ పేరు డిసైడ్ కాలేదు. దేశం డెవలప్మెంట్ కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటున్నాను? మేము కేసీఆర్ వస్తే మాకు మంచిగా. కేసీఆర్ కేసీఆర్ తెలంగాణకే. కేంద్రంలో మోడీ వస్తే మంచిదని అనుకుంటున్నాం. మోడీ వస్తే మంచిది అనుకుంటున్నాం. ఎందుకే మోడీ అభివృద్ధి చేసిండా? చేసి ఆయన కొద్దిగా ఎకరాల పైన ఇస్తుండగా ఇస్తుండు. అందుకే అంటారు కొంతమంది. ఈసారి మోడీకి ఓటేస్తావా? వేస్తా తప్పకుండా. నిజంగా వేస్తా. సైడ్కి పువ్వు కూడా కొట్టేస్తావు. నేను ఈసారి దానికి వేస్తా. దేనికి తలుచుకోలేక మోడీకే. ఓకే, థ్యాంక్ యూ. కుమార్. ఏం చేస్తావు శివ? నేను ఇప్పుడు మామూలుగా ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్ అంటే ఎంత వస్తుంది? నెలకు ఎంత వస్తుంది? నెలకు ఒక 15,000 వస్తుంది. 15,000 వస్తుంది. ఏం లేదు శివ, పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎన్డీఏ అంటే ఇండియా కూడా మధ్యలో పోటీ నడుస్తున్నది. దేశం డెవలప్మెంట్ కావాలంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? నేను నాకు ప్రత్యేకంగా అయితే బీజేపీ మీద. నేను అప్పటి నుంచే నా ఓటు ఎక్కించిన కాంచైనా బీజేపీలో. సో నేనైతే ఎవరైనా ఎటైనా ఉండాలి, నా ఓటు మాత్రం బీజేపీ పక్క. ఎందుకు బీజేపీ? కాంగ్రెస్ డెవలప్ చేస్తుంటుంది కదా. కాంగ్రెస్ లో మా నాన్న మా తాత అందరు తిరిగారు, కానీ మాకు ఎటువంటి ప్రయోజనాలు అయితే కలగాలి. సో నాతోనే మార్పు రావాలి, నా తర్వాత కన్నా మార్పు రావాలి. నాతో ఉన్న వాళ్ళని కానీ నీ మార్పులోకి తీసుకొస్తా. సో దానివల్ల నేను బీజేపీలోకి రావడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే మన దేశం ఇంతకుముందుకు ఎట్లుందంటే మామూలుగా అంత వ్యవస్థ అంత బాగాలేదు. కాకపోతే బీజేపీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మంచి జరగడం అనేది జరిగింది. మన 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 జిల్లా కాకుండా, మన రాష్ట్రం కాకుండా, మన దేశానికి ఫస్ట్ మన దేశం బాగుండాలి. సో దానివల్ల మన దేశం బాగుండాలంటే మనం బీజేపీ అందరికీ ఓటేయాలి. బీజేపీ ఓటేయడం వల్ల మన దేశం అనేది డెవలప్మెంట్ అవుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారం రావాలి, కన్ఫర్మ్ వస్తుంది. రావాలి కాదు, వస్తుంది. ఈ బీజేపీలో కేంద్రం రావాలంటే నల్గొండ కూడా పార్లమెంట్ కూడా గెలవాలి. నల్గొండ ఎట్లా ఉంది అవకాశం? నల్గొండ అంటే మన బీజేపీకి అయితే మామూలుగా ఛాన్సెస్ అయితే 70 to 80% ఉంది. సో రావడం మాత్రం కన్ఫర్మ్ గా బీజేపీ అవుతుంది. కాకపోతే యువత అనేది ఆలోచించాలి ఒకసారి. ఎప్పుడు వాళ్ళకే కాకుండా కొత్త వాళ్ళకి కానీ అవకాశాలు ఇచ్చుకుంటా మనం కానీ కొత్తగా ప్రోత్సహించాలి. కొత్తగా మన వచ్చారు కదా, కొత్తగా మనకు ఫ్యూచర్లో ఎవరు మంచిగా చేస్తారు, ఎవరు ఎట్లాంటి వాళ్ళని చూసి, ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి ఎట్లాంటి వాడు, ఎట్లా ఉండు, పాస్ట్లో ఎట్లుండు, ఫ్యూచర్లో ఎట్లుంటాడు, దాన్ని ఆలోచించి ఓటేయాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ బ్రదర్.